ఇక గుంటూరు జిల్లాలో ఘనంగా భోగి పండుగ జరుగుతున్నాయి. ప్రజలంతా భక్తి శ్రద్ధలతో భోగి పండుగను జరుపుకుంటున్నారు. అందరూ ఇళ్ల ముందు భోగి మంటలు వేసుకుని సంబరాలు చేసుకుంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ లో అందిస్తారు. రవికృష్ణ, అయితే భోగభాగ్యాలు సుఖ సంతోషాలతో వెల్లువిరియాలని, అదేవిధంగా కూడా భవిష్యత్తు ఎంతో బాగుండాలనే ఉద్దేశంతో సంక్రాంతి వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారు. ప్రధానంగా కూడా భోగి ఏదైతే ఉందో భోగి పండుగ అనేది మాత్రం అత్యంత శ్రద్ధగా జరుపుకుంటారు. అందరికీ కుటుంబ వ్యవస్థకు సంబంధించి, సాంప్రదాయాలకు సంబంధించి, కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబ వ్యవస్థ మొత్తం కూడా ఎంత అన్యోన్యంగా ఉంటుందో అని తెలియజేయడానికే ప్రధానంగా కూడా ఈ భోగి పండుగ అనేది, సంక్రాంతి పండుగ అనేది జరుగుతూ ఉంటుంది. సంక్రాంతిలో ప్రధానమైనటువంటి భోగి ఏదైతే ఉందో భోగితో ప్రారంభమై 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగకి ప్రధానమైంది భోగి. ఈ భోగి పండుగలో ప్రధానంగా కూడా ఉదయం పూట భోగి మంటలు వేయడం అనేది జరుగుతుంది. నేనే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లాల్పురం దగ్గర ఉన్నాను ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఏ విధంగా కూడా ఒక కుటుంబం ఎంత మానవ సంబంధాలు మరుగుపడకుండా కూడా ఎలా ఈ భోగి వేడుకలను జరుపుకుంటున్నారని చూడొచ్చు. మనం ఇక్కడ ఉన్న పరిస్థితిని కనుక చూసుకున్నట్లయితే తరతరాలుగా కూడా ఏదైతే కుటుంబ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబ సాంప్రదాయాలన్నింటినీ కూడా గౌరవించుకుంటూ కుటుంబానికంటూ ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని చేసుకున్నటువంటి ఈ సంక్రాంతి వేడుకలకు సంబంధించి భోగి అనేది మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఏదైతే సాంప్రదాయాలకు విలువనిచ్చేటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో సాంప్రదాయాలకు విలువనిచ్చే విధంగా కూడా ఈ భోగి వేడుకలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం ఈ విజువల్స్లో మన కెమెరామెన్ ఉదయ్ చూపిస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఏమంటే ఇప్పుడు ఈ విధంగా భోగి వేడుకల్ని అందరితో కలిపి చేసుకోవడాన్ని ఎలా చూస్తున్నారు? ఇది చాలా ఆసక్తికరంగాను చాలా అత్యంత ఆనందదాయకంగా ఉంటుంది. యాక్చువల్గా గత 10 సంవత్సరాల నుంచి మా కుటుంబ సభ్యులు మొత్తం కూడా కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు మొత్తం సమిష్టి కలిసి ఈ 3 రోజులు అత్యున్నతంగా ఈ ప్రోగ్రాంను ఇక్కడ నిర్వర్తిస్తున్నాము. సమిష్టిగా కలిసి తిరగటం, సమిష్టి ఫంక్షన్ చేసుకోవటం, సమిష్టి ఆహార పదార్థాలు స్వీకరించటం, తర్వాత కార్యక్రమాలు, తర్వాత ఇతరతర ప్రోగ్రాంలు కూడా జాయింట్గా ఉమ్మడిగా చేసుకుంటూ చాలా ఆనందదాయకంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం సార్. అంటే చాలా చోట్ల నుంచి ఎక్కడెక్కడో హైదరాబాద్ నుంచి, అదేవిధంగా కూడా బెంగళూరు నుంచి సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఈ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా భోగి సంక్రాంతికి సంబంధించి కూడా ప్రధానంగా ఇక్కడ రావడం జరిగింది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడికి ఎవ్రీ ఇయర్ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఎన్నాళ్ళ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మేము ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి ప్లాన్ చేసి ఇలాగ గెట్ టుగెదర్ అయ్యి సెలబ్రేట్ చేసుకుంటాం. ఎక్కడున్నా, ఎక్కడ వర్క్ చేస్తున్నా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇయర్ అంతా దీనికోసమే ఎదురు చూస్తూ ఉంటాము. దేశ విదేశాల నుంచి అందరూ ఇట్లా ప్లాన్ చేసుకొని వచ్చి 3 days టుగెదర్గా ఉండటానికి అన్ని రకాలుగా ప్లానింగ్ జరుగుతూ ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎలా ఉంది వేడి? హైదరాబాద్ నుంచి వచ్చాం. చాలా హ్యాపీగా ఉంది. అందరం ఒకటేసారి ఆఫీసెస్కి లీవ్ తీసుకొని అయినా అందరం కలవాలనే ఇంటెన్షన్ తోటి 3 days సెలబ్రేట్ చేసుకుంటాం. సెలబ్రేషన్ పొద్దు నుంచి చూస్తూనే ఉన్నారు, వేడుకలు జరుపుకుంటూనే ఉన్నారు, చాలా నృత్యాలు కూడా చేస్తూ ఉన్నారు. పాటలకు సంబంధించి కూడా ఎలా సెలబ్రేట్ అవుతున్నారు? ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటూ ఉంటాము గత 10 సంవత్సరాల నుంచి. ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఏమున్నా ఎవ్రీ ఇయర్ ఈ పండగ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అందరం వెయిట్ చేస్తూ ఉంటాము. కజిన్స్ అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసి బాగా మంచిగా అందరితో కలిసి పెద్దవాళ్ళని కలిసి వెళ్తూ ఉంటాం. ఏదైతే ఈ భోగి పండుగకి సంబంధించి మాత్రం ప్రధానంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఒక సాంప్రదాయాన్ని గౌరవించే విధంగా కూడా ఏ విధంగా భోగి వేడుకలు జరుపుకుంటూ ఉంటారో, భోగి వేడుకల ద్వారా ఏంటంటే కుటుంబాల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు ఏ విధంగా ఉంటాయి ఏమిటి అనే దానికి ప్రధానంగా కూడా మనం ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్న పరిస్థితి కనపడుతూ ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు. మనతో పాటు మాట్లాడటానికి మరి కొంతమంది ఉన్నారు. ఏమండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది ఈ వేడుకలు? మా కుటుంబంతో కలిపి చేసుకుంటున్నారు కదా? మేము ప్రపంచం నుంచి అంతా వచ్చామండి. మలేషియా నుంచి, జర్మనీ నుంచి, ఇండియా, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి అందరం బామ్మర్దులం. వారం రోజులు మాత్రం సంవత్సరం అంతా వెయిట్ చేసి ఈ వారం రోజుల కోసం అందరం కలిసి ఉండాలి, కలిసి భోజనం చేయాలి, కలిసి ఆట ఆడుకోవాలి, ఫ్యామిలీలాగా ఉండాలి. ఆల్మోస్ట్ ఈ 6-7 రోజులు పిల్లలు కానీ మేము కానీ అందరికీ ఆ బాండింగ్ క్రియేట్ అవ్వడం ఇదంతా అందరం ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతికి మాత్రం ఎన్ని పనులు ఉన్నా కానీ వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. టైం ఎలా అయిపోయిందో కూడా తెలియనంతగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ.
చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ జనరేషన్ కిడ్స్కి ఫెస్టివల్స్ ఇవన్నీ ఏం తెలియట్లేదు ఈ మధ్య. సో మా కిడ్స్కి ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి, వాళ్ళకి ఇవన్నీ నేర్పించాలి, తెలుసుకోవాలి వాళ్ళు, మన కస్టమ్స్ ఏంటి, మన ఆచారాలు ఇవన్నీ వాళ్ళకి తెలియాలి అని మేము మలేషియా నుండి వచ్చాము. మా బాబుని కూడా తీసుకొని వచ్చాము. సో మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము ఈ 6 days. ఏదైతే ఈ సాంప్రదాయాలకి విలువలను కాపాడుకుంటూ కూడా ఈ ప్రధానంగా కూడా ఈ సంక్రాంతి వేడుకలు అనేది ఒక బాండింగ్గా జరుపుకుంటూ ఉన్నారు. ప్రధానంగా కుటుంబ గౌరవాన్ని, అదేవిధంగా కూడా కుటుంబ సాంప్రదాయాలను గౌరవించుకుంటూ సాంప్రదాయాలకు విలువనిచ్చుకుంటూ కూడా ఈ సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రధానంగా భోగి ఏదైతే ఉందో భోగితో మాత్రం అత్యంత ఆనందంగా కూడా జరుపుకుంటున్నారు. ఉదయం నుంచి భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ కూడా వాళ్ళు నృత్యాలు చేస్తూ, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకరికొకరు కూడా ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉన్నటువంటి తీరు మాత్రం ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఈ విధంగా పూర్తిగా కూడా ఏపీలో భోగి వేడుకలు అత్యంత ఆహ్లాదకరంగా కూడా సంతోషకరంగా జరుగుతున్నట్లుగా కూడా మనం చూడొచ్చు.